మంగళవారం అయితే ఎల్లమ్మ తల్లికి పోతారు కదా. మేము మంగళవారం వీలు కాలేదని ఆదివారం పోయినాం. కానీ బోలం వండుకొని పోయినాం. అన్నీ దేవునికి సంబంధించిన అన్నీ తీసుకొని పోయినాం. అంటే పుట్నాలు, బెల్లన్నం అన్నీ తీసుకొని పోయినాం అన్నట్టు. దేవుళ్ళకి అన్నిటికీ మనం ఇట్లా కడపగడికి బొట్టు పెట్టినాక దేవుళ్ళకి కూడా పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టినాం. ఎల్లమ్మ తల్లికి బొట్టు పెట్టినాక అన్ని దేవుళ్ళకి కూడా బొట్టు పెట్టినాం. చూడు అన్ని దేవతలు ఎట్లున్నాయి ఒక్కొక్కటి లైన్గా. అది ఎల్లమ్మ తల్లి ఎరికే గంపు ఉంది కదా, అదే ఇట్లా సోది చెప్తానమ్మ సోది అంటారు కదా, అది అన్నట్టు. ఇది గల్లె గురిగి అన్నీ తీసినాం. అది కనుము, ఓడి బియ్యం, పోగలు, ఖర్జూరలు, గాజులు. అమ్మవారికి అయితే గాజులు తీసుకొస్తామన్నట్టు అందరూ. కానీ పచ్చ గాజులు, ఎర్ర గాజులు తీసుకొస్తాను అందరూ. కానీ నా కొత్త గాజులు అవి లేవనైతే నేను సబ్బు కలర్ గాజులు అవి తీసుకొచ్చాను అన్నమాట. మా అత్తమ్మ ఇట్లా పెట్టినాక అమ్మవారికి ఓడి బియ్యం పోసింది. తర్వాత నన్ను కూడా పోయమని రైసార్లా కొత్త కనుము, గాజులు, బియ్యం అవి తీసుకొచ్చినాం అన్నట్టు. అట్లనే బెల్లన్నం వండినాం. పెరుగు కూడా తీసుకొచ్చినాం. కోడి, కళ్ళు, మనం ఇక దేవునికి సంబంధించినవి అన్నీ ఉంటాయిగా. ఊద్బస్తీలు ముట్టించినాం. తర్వాత ఊద్బస్తీలు ముట్టించి పోసినాం. బాటిల్లో కొంచెం నూనె కూడా తెచ్చినాం. ఆ 7 కుండలలో నూనె పోసి దీపం ముట్టించి అయితే పెట్టినాం అన్నట్టు. తర్వాత మొక్కినాక మనం ఏదైతే కోరుకుంటే అది మొక్కుకొని మంచి దేవునికి బెల్లన్నం పెట్టి మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించిన తర్వాత మోతకాకులలో పెట్టాలి. అక్కడనే దొరికినాయి మాకు. మేము మోతకాకులలో పెట్టినాం, కొబ్బరికాయ కొట్టినాం. నేనైతే ఎంత కొట్టినా వలగలేదు, ఎందుకంటే నాకు ఫుల్ స్టామినా అంత పోయింది. అసలు ఏం తినలే కదా. కొబ్బరికాయ కొట్టుడు అయిపోయింది. మా అత్తమ్మ మనసు కొంచెం ప్రసాదం పెట్టింది. మామిడికాయలు అయితే అక్కడ ఫుల్ పెద్ద పెద్ద ఉన్నాయి చెట్లు, అందుకే మామిడికాయలు తెంపుకున్నారు 2. కోడికి బొట్టు పెట్టిరు, బెల్లన్నం పెట్టిరు, కళ్ళు పోసిరు నోట్లే. పోసినాక ఇట్లా దేవునికి ఆరగించి కోడిని కోసినాక అవన్నీ పట్టుకొని ఇంటికి వచ్చినాం. మేము ఇంటికి వచ్చి వండుకొని తిన్నాం. కాకపోతే అక్కడనే వండుకొని తింటే మంచిగా ఉండు, కానీ వర్షం కొడుతుందని మేము వండుకొని తినలే అన్నట్టు. పోయినసారి అక్కడనే వండుకొని తిన్నాం. ఫుల్ మంది వస్తారు. ఎండపల్లి ఎల్లమ్మ అంటే అసలు ఇక పోయినసారి పట్నాలు వేసిరు, పెద్ద జాతర జరిగింది. సంవత్సరానికి ఒకసారి ఇట్లా ఎల్లమ్మ కాడికి పోయేస్తాం అన్నట్టు. మీరు కూడా ఎప్పుడన్నా పోయిరా? ఏమేం చేసిరు చెప్పుర్రి.